కింద పడే లోపు ఎవడైతే కింద పడరా ఆడే విన్నర్. ఓహో, 3 years నుంచి కాలేజ్ ఛాంపియన్ రా. గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా. రండ్రా నన్ను ఓడించడానికి, రండ్రా ప్లీజ్. బాస్ నేను రావచ్చా? That's the spirit, man. Come on. నేను ట్రై చేయనా? ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్. లేదు బాస్, గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా. ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్. ఆనంద్ ఫైనల్ ఇయర్. రిషి ఫస్ట్ ఇయర్. ఆల్ ద బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. నిన్న నీ ఎడమకాలు చెప్పుతో నా కుడి చెంప మీద కొట్టావు. అది నాకు సారీ, ప్లీజ్ నన్ను ఏం చేయకు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా చెంప మీద కొట్టిన అమ్మాయి పెదాలతో నా పెదాలపై ముద్దు పెడితే నొప్పి పోతుందంట. దా కమాన్ పెట్టి, కమాన్ దా పెట్టి, ప్లీజ్ నన్ను వదిలే. కమాన్ పెట్టి, దా ప్లీజ్ నన్ను వదిలే. పెట్టి. నిన్ను వదిలేనే రా, ముద్దు పెట్టు. నా సిస్టర్ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు? సిస్టర్ ఓనా? లోను. అరే సిస్టర్ అంటే ఎవరు? పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి, స్కూల్కి వెళ్తుంటే బుక్స్ పెట్టి, ఆ తర్వాత షూస్ తొడిగి, మధ్యాహ్నం నువ్వు తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి, సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి, బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి, నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి, నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ను పట్టుకొని ముద్దిమ్మని ఎలా అడగబుద్ధి అందిరా నీ అయ్యని పట్టి. అవన్నీ చేసింది మా అమ్మ కదా. మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా సిల్లి అదవా. సారీ అన్న, క్షమించన్నా. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటావు. ఎక్కడ? శ్మశానంలో. నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, ఒకప్పుడు ఆడదంటే ఏమీ చేతగాని ఆ బల, కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సబల. ఎవడన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కసక్ 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 కారం పొడి చల్లేస్తా. ఇతని పేరు రాఖీ. కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికీ అన్నయ్య. ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఈ రాఖీ. నాకే కాదు, ఈ కాలేజీలో ఎవరికి అర్థం కాడు. అర్థం కాని వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు. పాపం ఒక ఆయన మాత్రం 5 సంవత్సరాల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకాదల పడి రీఛార్జ్ చేస్తున్నాడు. ఎక్కడో ఉండుంటాడు. ఏదో ఉంది. టీ షర్ట్ అదిరింది గురు. థ్యాంక్స్ రా. సంధ్య, నేను ఒకరిని ప్రేమిస్తున్నానే. ఎవరిని? అదిగో ఆ రిషిని. అతన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఓకే, బట్ వాడి కార్ని మాత్రం ప్రేమించావో దెన్ జస్ట్ డ్రాప్ ది ఐడియా. ఓ, నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జెలసీ కదా? చేంజ్ కోసం రా. ఏంట్రా మూడ్ ఆఫ్లో ఉన్నావు? కొత్త కారు, నా పేరు కూడా తెలియకుండా ఇచ్చేసింది అన్న. ఇప్పుడు ఇద్దరం ఒకటే కాలేజు, పైగా ఒకటే క్లాసు. హాయ్ చెప్తే ఎవరో తెలియనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అన్న. పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారు. అయితే ఏంటి? వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? తెలీదు. ఒక అమ్మాయికి హాయ్ చెప్పు. ఎందుకు? చెప్పు నానా. సో హాయ్. హాయ్. ఏమంది?
తిరిగి హాయ్ చెప్పింది. ఆ అమ్మాయి నీకు తెలియదు హాయ్ చెప్పింది. సంధ్య నీకు తెలుసు కానీ హాయ్ చెప్పలేదు. దీన్ని బట్టి నీకేమీ అర్థమైంది? నీకేం అర్థమైంది? సంధ్య నీకు విష్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. లవ్లో ఇదొక స్వీట్ పెయిన్ రా, ఎంజాయ్ చేయి. హర్ట్ అవ్వకు. సంధ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ అది నీకు ఎక్స్ప్రెస్ చేసేంత కాదు. రిప్లై కోసం వెయిట్ చేయకు, నీ లవ్ని అప్లై చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. తీసుకో థ్యాంక్ యూ. తీసుకో అమ్మా, థ్యాంక్ యూ. తీసుకో థ్యాంక్స్. తీసుకో చెల్లెమ్మా, థ్యాంక్స్. తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా థ్యాంక్ యూ. నిన్న రాఖీలో ఎన్టీఆర్ లా ఫైట్ చేశాడు, ఇవాళ ప్రేమ దేశంలో అబ్బాసుల రోజాలు పంచుతున్నాడు ఏంటబ్బా? ప్రేమ దేశంలో అబ్బాసులా కాదు సార్, ఆ. అన్నీలో మెగాస్టార్. సర్లేవో ఏదో ఒకటి కానీ ఇంతకలా వాడు ఎందుకు చేస్తున్నట్టు? 5 ఏళ్ళలో మీనాటి వాళ్ళకి అర్థం కానప్పుడు ఈ అమాయకుడికి ఏం అర్థం అవుతుంది? సర్లేవో తీసుకో సిస్టర్. సిస్టరా? ఆ. కొంపతీస్ మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా? లేనిపోని డౌట్స్ పెట్టు. నా పేరు రాఖీ, ఈ కాలేజీ మొత్తానికి నేను అన్నయ్యని. ఏది ఒకసారి అందరూ అన్నయ్య అనండి. మధురం, మధురాతి మధురం, వినడానికి ఎంతో సొంపుగా ఉంది. తీసుకో, ఇది నా నెంబర్. మీరందరూ ఎక్కించుకోండి. మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్ రాసివ్వండి. ఫోన్ నంబర్ దేనికన్నయ్యా? కరెక్ట్ గా అడిగావు. ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంతసేపు మీ గంటగా ఈ రాఖీ ఉంటారు. మీరు బయటికి వెళ్ళారనుకో, ఎవడన్నా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు. లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు. అలాంటి టైంలో నాకు స్పీడ్ డైల్ చేయండి, హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా. అలాగే అన్నయ్య. నాకు సెల్ ఫోన్ లేదన్నయ్యా. నా దగ్గర ఉందమ్మా. సెల్లు లేని నా చిట్టి చెల్లికి చైనా ఫోన్ కొనలేని దుస్థితిలో లేడమ్మా నీ రాఖీ అన్నయ్య. ఇస్తా, తీసుకో చెల్లమ్మా. సెల్ కూడా ఇస్తున్నాడు రా? అవును సార్. ఏదో ఉందిరా, అదేమిటో అర్థమై చావట్లేదు. ఐ లవ్ యూ రిషి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఓకే, బట్ నా కార్ని ప్రేమిస్తే మాత్రం డ్రాప్ అయిపోవు. ఏ? ఆ కార్ నాది కాదు. నువ్వు అబద్ధం చెప్తు. వీడేమిట్రా సునామీలో అస్తంతా పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు? 5 ఏళ్లలో 5 ఏళ్లలో నాకు అర్థం కానిది 5 రోజులు నీకేమర్థమైతే వస్తుందంటావు? పద వెళ్ళి వాడిని అడుగుదాం రా. ఏమైంది నాయన, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిట్రా రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేశావా? అంతకంటే కూడా జరిగింది సార్. ఎవరినైనా రేప్ చేసావా? అంతకంటే పాప జరిగిపోయింది సార్. మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా? అలా జరిగినా బాగుండేది సార్. అంతకంటే కూడా జరిగింది. నోరు ముసుగు జరిగి చెప్తావరా? మార్నింగ్ కాలేజీలో అసలు నీకేం కావాలరా? నీ చెప్పు పిలిపించుకోవాలి. నేను పిలవను. 6 నెలల నుంచి వెంటబడుతున్నా, ఒక్కసారి పిలవా ప్లీజ్. 6 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా కదలను. కదలవా? హలో హలో, పంజగుట్ట పోలీస్ స్టేషనా అండి? ఏంటి చెప్పండి. నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ వెధవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి. యాసిడ్ వస్తా అంటున్నాడా? లేదండి, అన్నయ్య అనమంటున్నాడు. ఇది కంప్లైంటా? ఫోన్ పెట్టాయి. పోలీసులు ఏమన్నారు నిషా? చెప్పు. ఒక్కసారి అన్నయ్య అని పిలు, మళ్ళీ ఈ జన్మలో నీకు కనబడను. చెప్పేస్తున్నావా? చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యూ. ఒరే నీకు దండం పెడతాను, నిజం చెప్పరా? 5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. రోజు కాలేజీకి వస్తావు, అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు, అన్నయ్య అనమంటావు, సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, సెల్ ఫోన్ లేని వాళ్ళ కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు. అసలు ఇదంతా ఎందుకంటావు? తృప్తి కోసం. తృప్త? అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవడం అదే తృప్తిరా? అది పొందేవాడికే తెలుస్తుంది సార్. అరే ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయనా. చేస్తే మంచి జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. ఆ తర్వాత కష్టపడితే ఇంకో 10,000 వస్తాయి. సార్ నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకు వచ్చి జీతం ఎంతో తెలుసా? ఎంత వస్తుంది? 1,00,000. ఎలా వస్తుందిరా? సి ఆన్ సిల్వర్ స్క్రీన్, వెండి తెరపై చూడండి సార్. అందరూ వచ్చినట్టే కదా? టీవీ 9 కెమెరా ఎవరి దగ్గర లేదు కదా? పేరు కావేరి, ఉండేది గోదావరి. గోదావరి నది ఒడ్డు పక్కన 40 ఎకరాల కొబ్బరి తోట, అతి పెద్ద బిల్డింగ్, టోటల్ గా 20 కోట్ల ఆస్తి పర్రాలరా. ఇది మ్యాటర్. రాఖీ గాడి పాట 1000 రూపాయలు. 2,000. 3,000. 7,500. 7,500 ఒకటోసారి, 7,500 రెండోసారి, 7,500 మూడోసారి. నువ్వు రా. నీకు నెంబర్ SMS చేస్తే జాగ్రత్తగా డీల్ చేసుకో. నెక్స్ట్ పేరు తాయారు,
ఉండేది బెంగళూరు. వాళ్ళ ఆడ పెద్ద సినిమా ఫైనాన్షియర్. బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు 4 ఉన్నాయి. అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో 40 ప్లాట్లు ఉన్నాయి. ఇంట్లో 20 లక్షల దాకా వస్తాయి. రాఖీ పాట 4,000 రా అబ్బాయి. నేను 5,000 ఛీ, 7,000 అబ్బే. 8,000 9,000 10,000 10,000. ఒకటోసారి పాడండి రా, రెండోసారి, మూడోసారి రా. పేరు శృతి, అనుష్క లాంటి హైట్, నయనతార లాంటి నడుము, చార్మి లాంటి చిక్స్. కాకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు. గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్. రాఖీ పాట 500 రా. అమ్మ నా రాఖీ. ఏంట్రా అందరూ సైలెంట్ అయిపోయారు? శృతి సూపర్ ఫిగర్ రా, ఎవరన్నా పాడండి రా. ఆస్తి లేనప్పుడు తొక్కలో అందం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అమ్మ నాకు. అరే మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని. అమ్మో అమ్మో అమ్మో, ఇవాళ పాట క్యాన్సిల్. వెళ్ళిపోడరా. ఎక్స్క్యూజ్ మీ. నోరారా ఒక్కసారి అన్నయ్య అని పిలువమ్మా. ఏంటి పంతులు గారు అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చాయి కానీ ఒక్కలే బ్యాలెన్స్ బాబు. తొక్కలో ఒక్కల కోసం ఎత్తుకుంటే ఇక్కడ బతుకులు మొక్కలు అయిపోతుంది. కానీ పంతులు గారు పంతులు ఒకసారి ఒకసారి ఊరే పెళ్లి క్యాన్సిల్ పారిపోదామా? వచ్చేస్తున్నాను 5 minutes అండి. మీరు కానివ్వండి పంతులు గారు, మీరు కానివ్వండి, మీరు వాయించండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ. అలాగే అలాగే అండి, వచ్చేస్తున్నాం. 2 minutes. పంతులు గారు మీరు కానివ్వండి. ఆకలిస్తే అన్నం పెడితే చిచి అధావది వీడును వీడి వాళ్ళకం. ముందు ఈ తాళి కట్టిన ఆయన. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. బయలుదేరిపోయామండి. ఏంట్రా ప్రాబ్లం? ఏం లేదురా, ముందు నువ్వు తాలికెట్టు. చెప్పండి ప్రాబ్లం ఏంటి? మీ ఫాదర్కి హార్ట్ అటాక్. ఉన్నడా పోయాడా? డాడీ ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా, మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరవాడిని ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్. దేవుడు మనిషిని భూమి మీద పంపించేటప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా ఎంతోమందిని తోడిచి పంపిస్తాడు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసిన అవకాశం మనకివ్వడు సార్. ఒక్క లైఫ్ పార్ట్ని సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్. ఉన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? వీడు అనాదే సార్, కానీ అంటరా అన్నాడు మాత్రం కాదు. కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది. వీడు చదువులో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, మీ కూతుర్ని ప్రేమించడంలో కూడా ఫస్టే సార్. వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్. పంచడానికి మీ కూతురు తప్ప ఇంకెవరు లేరు. లైఫ్ లాంగ్ వీడు మీ కూతురుని ఆనందంగా చూసుకుంటాడు సార్. వీళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. మీకు మాట చెప్పనా సార్, మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్గా పెంచుండొచ్చు, ఫస్ట్ క్లాస్గా చదివించుండొచ్చు, కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్. నాన్న అమ్మా ఏంటి లిఫ్ట్ కావాలి. సొంత కారులో లిఫ్ట్ అడగరు, తీసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. నాకు తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నావు. పొగిడితే అబ్బాయిలు పడిపోతారా? ఏమో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇందాక చెప్పావుగా. రిప్లై ఇవ్వలేదుగా. చూద్దాంలే. ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. Yeah.
కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్గా. సార్ ఓ మీరా? ఐ కాల్ యూ బ్యాక్. యా, ఏంటి సార్ పిలిపించారు? నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది. థ్యాంక్స్. సార్ నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచే జరిగింది. మరి ఎందుకు సార్ అంత సీరియస్గా థ్యాంక్స్ చెప్తారు? నవ్వుతూ చెప్పండి సార్. మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు కదా. పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండే ఉండదు కదా. ఇదంతా నీకెలా తెలుసు? సార్ మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్. మీరు ఇలా ఉంటే ముక్కు మొహం తెలియని నేనే ఇంత హర్ట్ అయితే అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఉంటాను సార్. గుడ్ మార్నింగ్. అమ్మా సంధ్య, గుడ్ మార్నింగ్. నాన్న, మై చైల్డ్. నాన్న. చాలా ఆనందంగా ఉంది నాకు. చిన్నప్పటి నుంచి నిన్ను నవ్వుతూ చూడాలని, నవ్వుతూ మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఐఎమ్ సారీ రా. ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికాను. లైఫ్లో డబ్బుంటే చాలు, డబ్బు కన్నా విలువైంది ఏది లేదనుకున్నాను. కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లిచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా మీరు మారారు, అది చాలు నాన్న. చాలంటే కుదరదు. ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్లో డాన్స్ విత్ డిన్నర్. వావ్. యా. ఏంట్రా అభి ఫేస్ దేవదాస్లో పెట్టావు? మందు లేదు కదా అంకుల్, పొజిషన్ మాత్రం అదే. మందు కుట్టేంత బాధ వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? అవును అంకుల్, నేను చిట్టిని లవ్ చేస్తున్నాను. చిట్టి చీ కొట్టిందా? నేనే డ్రాప్ అయ్యా. ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా? అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు? చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు. అమ్మ నాన్న కొడక దొరికారు. అరే మరి చిట్టి అని లవ్ చేస్తుందిరా? ఇంకా లేదు. మరి నువ్వెందుకు డ్రాప్ అవటం? వెళ్ళి చెప్పేయి. బుజ్జి ఫీల్ అవుతాడేమో. ఏడు సైడ్ ఎదవా. అయినా వేరేవాడు ఐస్ క్రీమ్ తింటున్నాడని నువ్వు తింటూ మానేస్తావేంట్రా? ఇది అంతే, అస్సలు వదలకో, రెచ్చిపో. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ అంకుల్. ఐ లవ్ యూ. ఐ లవ్ ఐ లవ్ యూ. ఫ్లోలో వచ్చేస్తుంది, ఫ్లో వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఏంటి ఫ్లవర్ పట్టుకొని వచ్చావు? ఐ లవ్ యూ. ఐ టు. ఏమే, నా డబ్బులతో బాగా దొబ్బి తిని ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు! ఉంటూ వస్తున్నా. ఎస్. మిత్ర తోగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నా, నీకు తెలుసు కదరా? నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నీకోసం నా మనసుని చంపేసుకున్నా, కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ తింటే నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు. అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా. నువ్వు అడిగితే 10 ఐస్ క్రీమ్ అయినా కొనిచ్చేవాటి కదరా. బుజ్జి కన్నుల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా. ఎప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసుకున్నాను, ఈ ఒక్కసారి నా కళ్ళలో చూడు బాబా. 1 year గా నేను ట్రై చేస్తే 1 hour లో వీడు పికప్ చేసేస్తాడు. దీనికి కారణం బాబాయ్. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏదైనా చెయ్యాలి. ఏరా, నా లవ్ నాకు దూరం చేస్తావా? నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా. ఒక్కటి లవర్ ఇంకోటి పికప్ చేస్తే ఆ ఫీలింగ్ ఎటు నువ్వు అనుభవించాలరా, అనుభవించాలరా నా బాబాయ్. ఎవరు చూడలేదు. ఇంగి బింగి బగి బై. ఈ కారుకు బౌలింగ్ ఎందుకు, నా థ్రోయింగ్ చాలు. టైమింగ్ మిస్ అయిపోయింది.
కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేస్తాడు. దగ్గరకు వస్తున్నాడే. రేయ్ చెప్పు. యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కో. అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేం WWF కాదు, ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు. రేయ్ ఆ కారణం అది కాదురా. అయితే నాకేంటి, ఐ వాంట్ రివెంజ్. నువ్వు నాలోని చెడగొట్టాను, నీలో ఐ లైక్ యూ. చెత్తనాయాల. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎవరు చూడలేదు. డాడీ. యా రా కూర్చో. వడ్డియా ఏంటి, నాతో ఏదని చెప్పాలా? మీతో ఓ విషయం చెప్పాలి. ఏంట్రా అది? డాడీ, నేను ఒక అతన్ని లవ్ చేశాను. రియలీ? ఎస్ డాడ్. ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను, కానీ పెద్దానివైపోయావు. పరిచయం చేస్తావు మరి? షూర్ డాడీ. బాయ్. బాయ్. రవీంద్ర సార్. వాడెవడో కనుక్కో. ఎస్ సార్. సార్ మన మేనేజర్ గారు వచ్చారు. సార్ రమ్మన్నారంట. నా కూతుర్ని ఒకడు ప్రేమిస్తున్నాడు, వాడిని ఏం చేద్దాం? ఏం చేద్దాం? నాకు అరగంట టైం ఇవ్వండి సార్, వాడి తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం ఏంటి? అతను చెప్పింది కరెక్ట్ సార్. అది నీ తమ్ముడైతే? జస్ట్ జోక్ చేశానంతే. నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. హలో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయన్నారు రిషి. హాయ్. ఏయ్ హాయ్ వదినా, తిన్న మా ఫ్రెండ్ సంధ్య. నమస్తే. బాగున్నావా? సరే నువ్వు జ్యూస్ తాగుతా ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ సరే తీసుకుంటా. వదినా. ఎలా ఉంది? కారా బాలేదు. తొక్కులో కార్ గురించి కాదు నేను అడిగింది, నీ గురించి. బానే ఉంది. అయినా సంధ్య, నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్. అంత ఖరీదైన కార్ని రూపాయి చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసావు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో? దేవరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నీకు దేవరాజ్ గారు తెలుసా? తెలిసే, నీ పర్సనల్ కూడా కలిసాను ఆయన్ని. నా ఫాదర్. ఫాదరా? ఐ మీన్ లవ్ సార్. ఆ అమ్మాయి నీకంటే పూరా, రిచ్చా లేక నీరేంజా? అదేం సార్ అలా అడిగారు? ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు, ఆశ. ఆశ పడద్దు, నేనిష్టపడ్ను. రిషి ఎక్కడికి? రిషి 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 ఆగు రిషి. రే రిషి, ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నావు? మిస్టర్ దేవరాజ్! ఏ రిషి, వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. వాట్ ఆర్ యు టాకింగ్? నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా. నా కూతుర్ని మర్చిపో అని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా. నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా? చూడు రిషి, నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు. నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది. పిచ్చోడా, ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలిసినోడు భర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా? కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అవునరా, మీ పెళ్ళికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు. ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను. సారీ సార్. ఇంకా సారేంటయ్యా, నన్ను మావయ్య అని పిలువు.